ఈ చలికి చలి జరందలుగా ఏం మోపైందమ్మా పొద్దుగాల మంచం మీదకించి లేద్దామంటే బిల్కుల్ వశపడతలేదు. లెక్కకైతే నేను 5:30-6 గంటలకే లేస్తా, కానీ ఈగం చలి చెయ్యంగా ముసుగు తీద్దామంటే అస్సలు ధరిస్తలేదు. నేనే కాదు చాలా మంది సంగతి ఇట్లనే ఉన్నది ఇప్పుడు. అయితే మన దిక్కు ఎట్లయితే ఈగం గాలులు దోలుతున్నాయో మీది బాజుకు వానలు కూడా అంతే రేంజ్ లో దంచుతున్నాయట. ఇక చూడుర్రి ఈ యాగం పాడుగాను. 2 తెలుగు రాష్ట్రాలలో ఈగంగాలులు జోపుడు జోపుతుంటే అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనం వాయుగుండంగా మారిందట. దీంతోని చలికి తోడు వానగండం కూడా మోపయ్యే ఛాన్స్ ఉన్నదంటూర్రు మొగులు అధికారులు. ఇప్పటికైతే మన దిక్కేం రాలేదు గాని ఇంకా 2 ఒద్దులలో తెలుగు రాష్ట్రాలను తాకొచ్చనే ముచ్చట్లు ఈనబడుతున్నాయి. తుఫాన్ మోక జయంగా శ్రీలంక తమిళనాడు దిక్కు కుండపోత వానలు పడబోతున్నాయట. అందుకే పెద్ద పెద్ద పోర్టులల్లా 1వ ప్రమాద హెచ్చరిక చేసి ఎందుకైనా మంచిదని జాలర్లను అలర్ట్ గా ఉంచిర్రు. తుఫాన్ నిమ్మలబడేదాకా సర్కార్ చెప్పే రూల్స్ తప్పకుండా పాటించాలే, గుడ్డిగా ఎవ్వళ్ళు సముద్రంకు పోవద్దని ఆర్డర్ కూడా చేసిర్రట. ఇక ఇదెట్లుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలను చలి వణుకుడు వణికిస్తుంది. శానా దిక్కుల్లా ఎన్నడూ లేనంత సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. నెరి విశాఖ జిల్లా జీ మాడుగులల్లా 2 డిగ్రీలకు పడిపోయి ఈ ఏడాదిలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత అని రికార్డులకి ఎక్కింది. అటేమో అడవుల జిల్లా ఆదిలాబాద్ దిక్కు కూడా అంతే 3-4 డిగ్రీలకు పడిపోయి అంత ఫ్రిడ్జ్ లో కూసున్నట్లే ఉన్నది పరిస్థితి. పొద్దున 10 అవుతున్నా కూడా ఈగం ఇచ్చుకుంటలేదంటే చూసుకోర్రి ఏ తీర్లా సరుస్తుందో చలి. గిట్ల ఓ దిక్కు చలి, ఇంకో దిక్కు వానగండం. తెలంగాణ మీద వానల మోక పెద్దగా ఏం లేదు గాని ఎటొచ్చి సంక్రాంతి పండుగ జోరుగా జరుపుకునే ఏపీకే తుఫాన్ గండం ఉండబోతుందట. మరిగా పండుగ పూట ఎంత పరిశాన్ చేస్తుందో ఏం పాడో గాని ఊరికి పోయినా నిమ్మలం లేకుండా అవుతుందా ఎట్లా? కాలం గాని కాలంలో గీ తుఫాన్ లేంది వానలేంది అని అనుకుంటురు అక్కడి పబ్లిక్. ఎందుకైనా మంచిదని అటు సర్కార్ కూడా అన్ని తీర్లా ఇషారా చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని తయారైతున్నదట. మరిగా వానదేవుడు ఏం చేస్తాడో ఏమో గాని పండుగ పూట పెద్ద రందే పట్టుకుంది ఏపీ జనాలకు.